దానియేలు సింహాల బోనులో పడవేసినప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? నా వైపు చూడాలి అందరూ. ఇదే సింహాల బోను అనుకోండి, లోపల పడేసి దూరం ఏం చేశారు? మూసేశారు, క్లోజ్. అంటే అర్థం ఏంటంటే ఈడు ఎలాగైనా చచ్చిపోవాలి. అక్కడికి ఎవరొచ్చి నోరు మోయించారు? దూత. ఈరోజు మనకి ఈ సంవత్సరం అంతా ప్రొటెక్ట్ చేయడానికి ఏంజిల్స్ రాబోతున్నారు. నమ్మండి, గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైతే గాండ్రిస్తున్నారో నోరు మోయించడానికి దూతలను పంపిస్తాడు. మీరు ఎక్కువ ఆవేశపడిపోకండి. మీ ఆఫీసులో అవ్వచ్చు, మీ కుటుంబంలో అవ్వచ్చు. మీకు కొంతమంది కుటుంబంలో మనల్ని టార్గెట్ చేస్తారు. అత్త కోడల్ని టార్గెట్ చేస్తే కోడలు అత్తనే టార్గెట్ చేస్తారు. మీరు చాలామంది నవ్వుతున్నారంటే చాలా ఉన్నాయన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దేవుడు మన నోరు మోయించకూడదు, మనం స్తుతించాలి. అర్థమైందా? ఇప్పుడు దేవుడు నిన్ను స్తుతించే నోరుగా చేయాలా, నీ నోరు మొయ్యాలా? స్తుతించేవారు. అది మీకు వదిలేశాను మరి నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఇప్పుడు దేవదూతలు వచ్చి ఆ నోరు మోయించగానే మృంగాలని చూసిన ఆ మరణం ఆగిపోయింది. ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా? మీరు సింహాల్లాగా ఉండకండి. ఇంట్లో కొద్దిగా నవ్వండి, కొద్దిగా నవ్వండి. ఇప్పుడే మీరు అలా సీరియస్గా ఉండకూడదు. న్యూ ఇయర్లో ఉన్నాం, ఇంట్లో కూడా అలాగే ఉండాలి. సీరియస్గా నువ్వు ఇంట్లో పెద్దని, నేను బామ్మని మా అమ్మని అనుకోకుండా కొంచెం ప్రశాంతంగా అందరితో నవ్వుతూ పలకరించి నవ్వుతూ ఉండండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? అది అవసరమా మనకి? మన నోరు ఎప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన రాజుగారు తెల్లారి లెగిసిపోయి, దానియేలు ఉన్నావా? మా దేవుడు నన్ను రక్షించేశాడు. హల్లెలూయా. తెరవబడిన ద్వారంలో నుంచి బయటకు వచ్చాడు. ఒకవేళ నువ్వు ఇదివరకే మూయబడి ఉన్నావేమో, ఈరోజు నేను చెప్తున్నాను, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆ రూమ్లోంచి నువ్వు బయటికి రాబోతున్నావు. నీ ద్వారా అనేక మందిని దేవుణ్ణి తెలుసుకోబోతున్నారు. గట్టిగా చప్పట్ల కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ స్థలం ఎవరో లాక్కోవాలని చూసారేమో, వాళ్ళు నోరు మోయించడానికి దేవుడు రాబోతున్నాడు. మీరేం చేయాలంటే ఊరికే కోర్టులకు వెళ్ళిపోయి పోలీసుల దగ్గర అంత చేయకండి. దాన్ని ఏమంటారు? యాక్టింగ్ అంటాం. అది చేయకండి. మీరు ఎవరికి వదిలిపెట్టాలి? దేవుడికి వదిలిపెట్టండి. ఆయన అందరి నోరులు మీ మీద ఎవరైతే వ్యతిరేకంగా చేశారు, మీరు అన్యాయం చేస్తే నేనేం చేయలేను. అప్పుడు దేవుడు ఎవరు నోరు మోయిస్తారు? మీ నోరే మీకు సాక్షి అగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో కాబట్టి మీ మీద వ్యతిరేకంగా ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు ఉన్న పోరాటాలు, అమ్మాయికి ఎందుకు పుట్టావు నాకు తెలుసండి, బోల్డ్ ఉంటాయి. వాళ్ళందరి నోరులు మోయించి నీ ద్వారా దేవునికి మహిమ తీసుకోవడానికి దానియేలు బయటకు వచ్చినట్లు మనందరము ముయ్యబడిన గృహలో నుంచి బయటికి రాబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు డోర్ ఎవరు ఓపెన్ చేశారు? రాజుగారు ఓపెన్ చేశారు డోర్. రాజులు వచ్చి ఓపెన్ చేస్తారు. మీరు వరి అవ్వద్దు. మిమ్మల్ని ఎవరైతే నిన్ను మూసేశారో వాళ్ళే ఓపెన్ చేయబోతున్నారు నీ డోర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే చివరిదిగా మనం ఆదికాండం 21వ అధ్యాయము నా వైపు చూసాను. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాము అనుకోని స్థితిలో ఒక భార్య అయింది. ఆమె హాగర్. అవునా? ఈ హాగర్కి ఏం కనిపించట్లే, చుట్టూ ఏం కనిపించట్లే, తాగడానికి ఏం లేవు, అయిపోయింది నా లైఫ్ అనుకుంది. దేవుడు అక్కడ తన దూతను పంపించి తన కళ్ళు తెరవగానే ఆ పక్కన ఊట చూడడాన్ని ప్రారంభించిందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు ఎక్కడ నాకేమీ లేదు, నాకు ఏమండి అబ్రహాం వదిలేశాడు.
ఆయన దగ్గర ఉండాల్సిన ఆమె వదిలేశాడు. ఇప్పుడు భార్య బయటకు వచ్చేసింది. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ముయ్యబడిన తన కన్నులను తెరచి తన పక్కనే అయినా అంతవరకు చూడలే. ఈరోజు నేను చెప్తున్నాను, మీ పక్కనే ఒక ఓటను దేవుడు సృష్టించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 24లో చూడలే, మీ కంటికి కనబడలేనిది దేవుడు మీకు ఓపెన్ చేయబోతున్నాడు. ఆమేన్. అందుకోసమే మమ్మల్ని వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ విషయం చెప్పడం కోసమే. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ వాగ్దానం దేశంకి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోయారు. ఒక ద్వారం అడ్డుంది. దేవుడికి ఏంటో తెలుసా, ఆయన మీద ఆధారపడితే ముయ్యబడింది తెరిచేయడం వాళ్ళకి అలవాటు. మరి అబ్బాయిలు మీరేం చెయ్యొద్దు, మీరు చుట్టూ తిరగమన్నాడు అంతే. ముయ్యబడి ఏమిటి గట్టిగా తలుపులు వేసినట్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. బిగించేశారట, ఎవరు రాకుండా లోపలికి బయటికి వెళ్ళకుండా. మనుషులు బిగిస్తే ఏంటండి, మీకు ఏ మనుషులు ఒక ద్వారాన్ని క్లోజ్ చేశారో నాకు తెలియదు, దేవుడు 1000 ద్వారాలను ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఎక్కడికి అయితే వెళ్ళాలనుకున్నారో ఆ ద్వారం ముయ్యబడి ఉన్నదో ఈ రోజు దేవుడు ఆ ద్వారం తెరిచినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ఏమండి, అన్ని విషయాలలో బైబిల్ చెప్తున్నమాట, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవునికి ప్రియమైనది. అనీతి కావాలి అంటే మన వల్ల అవ్వదండి, మనం దొర్లించలేము. ఆ పాపపు వీడియోలు, ఆ పాపపు స్నేహాలు, ఆ పాపపు స్త్రీలు మనం దొర్లించలేము. ఈరోజు వచ్చారుగా ప్రభు, 24 నుంచి 24 సంవత్సరం వరకు పోరాడి అది దొర్లించాలని ఆశపడి నిన్ను చూడాలనుకుని చూడలేకపోయాం. ఈరోజు నా వల్ల అవ్వదని దేవుడికి ఒప్పుకుంటే, నీ భారం ఆయన మీద మోపితే ఆయన దొర్లించి తన దర్శనము మనందరికీ సిద్ధం చేసి ఉన్నాడు. అర్థమైందా? సో నా మెసేజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ప్రార్థన చేసే టైం, మీరు పౌలులాగా స్తుతించే సమయం, హాగర్ లాగా కన్నీరు విడిచే సమయం ఇది. ఆయనని ద్వారాలు ఓపెన్ చేస్తారు. అండ్ ఇజ్రాయేలు ప్రజలలాగా నిరీక్షణ కలిగి ఉండే సమయం ఇది. ఏమండి, చిన్న చిన్న అవ్వకపోతే ముహూర్తాలకు వెళ్ళిపోవద్దు, ఏవేవో చేసేయద్దు, కాళ్ళకి నల్ల తాళ్ళు కొట్టుకోవద్దు, దృష్టి తీయొద్దు, వాస్తులు నమ్మద్దు, జ్యోతిష్యాలు నమ్మద్దు, జాతకాలను నమ్మద్దు. ఆయన ఒక రాయి దొర్లించబోతున్నాడు, దానికోసం ఎదురు చూడండి. ఇట్స్ ఎ బిగ్ ఎయిమ్. ఆయనకి చాలా పెద్ద ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికలో నువ్వు భాగస్థుడు కావాలి అంటే, ప్రభా వీడియోను నేను దొర్లించలేకపోతున్నాను, ఆ రిలేషన్ దొర్లించలేకపోతున్నాను, ఆ కోపాన్ని నేను దొర్లించలేకపోతున్నాను అని మీరు ప్రార్థన చేస్తే, ఈ సంవత్సరం దేవుడు మనందరినీ పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలే నా సంతోషం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఈరోజు మన బలం ఏంటండి? ఫెయిత్. మీ బలము మీ తాయిదైతే నేనేం చేయలేను, మీ బలము మీ జ్యోతిష్యం అయితే నేనేం చేయలేను, నీ బలము నీ ముహూర్తమైతే నేనేమీ చేయలేను. నీ బలము దేవునిదైతే ముయ్యబడి ఉన్న రాయిని దొర్లించగలిగిన శక్తి కలిగిన వాడు నా దేవుడు. ఈరోజు మీరు కూడా, ప్రభా ఈ విశ్వాసమే నా బలముగా మారాలని మీరున్న స్థలంలో మోకరించండి. మోకాళ్ళు వేయలేని వాళ్ళు నిల్చోండి, అది కూడా చేయలేని వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. మీ చేతులను పైకి లేపి, పోరాటం దేవునిదైతే
నీకేలారాటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, పాడదాం అందరూ. శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఆరాధనా 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 ఆరాధనా. పాడదాం గట్టిగా. ఆరాధనా ఆరాధనా. Holy Spirit, we worship your name, Lord. ఆరాధనా. మేఘస్తంభమా నీకు వందనాలయ్యా, అగ్నిస్తంభమా నీకు వందనాలయ్యా. మేఘస్తంభమా నీకు వందనాలయ్యా, అగ్నిస్తంభమా నీకు వందనాలయ్యా. నడిపించావయ్యా మమ్ము నడిపించావు, నా జీవితమంతా నడిపించావు. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి. నా జీవితమంతా, నా జీవితమంతా నడిపించావు. నా నీడ నా తోడు నీవే యేసయ్యా. నా నీడ నా తోడు నీవే యేసయ్యా. ఎబినేజరే 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 నా యేసయ్యా. ఎబినేజరే యేసయ్యా, దొర్లించలేకపోతున్నామయ్యా. నీ పక్క వాళ్ళని మర్చిపో, దేవుణ్ణి ఆరాధించు. నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు. నా భర్తని కదిలించలేకపోతున్నాను, నా బిడ్డలను కదిలించలేకపోతున్నాను. అందరూ స్వరమెత్తి ఎబినేజరే 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 నా యేసయ్యా. మేఘస్తంభమా త్వరగా రావయ్యా, వేచియున్నాము దేవా నీ కోసమే. మేఘస్తంభమా త్వరగా రావయ్యా, రావయ్యా. వేచియున్నాము దేవా నీ కోసమే. నా నీడ నా తోడు నీవే యేసయ్యా. నా నీడ నా తోడు నీవే యేసయ్యా. ఎబినేజరే 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 నన్ను చూచువాడా. ఎబినేజరే ఎబినేజరే నిన్ను చూచే దేవుడు ఆయన. నీ ఇంటికి దూతలను పంపించబోతున్నాడు. ఆగర వలె కన్నీరు కార్చు, కన్నీరు కార్చు. ఎబినేజరే. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు తన దూతల్ని పంపించబోతున్నాడు.
తన దూతల్ని పంపించబోతున్నాడు. ఎబినేజర్ నా యేసయ్యా, ఎబినేజరే 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 నన్ను చూచువాడా. అందరూ పాడాలి. ఎబినేజర్ అంటూ దేవుని పిల్లండి కన్నీటితో. ఎబినేజరే receive the power of the Holy Spirit, receive the power. I command every evil spirits in the name of the Lord. దేవుని మహాశక్తితో అపవాద దురాత్మ శక్తులు పారిపోవునుగాక. ఎబినేజరే 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 నన్ను చూచువాడా. ఈ సమయంలో దేవుడు మనల్ని చూచువాడైనా ఉన్నాడు. ఒకసారి అందరం చేతులెత్తి మీ పక్క వాడిని అందరినీ కొద్దిసేపు మర్చిపోయి, ప్రభువా ఆ రాయిని నేను దొర్లించలేకపోతున్నాను, ఆ తాగుడనే రాయిని నేను దొర్లించలేను ప్రభువా, ఎలాగా నేను ఎలాగ పరిశుద్ధుడిగా మారాలి, ఎలాగ నేను నా భర్తను మార్చాలి, నేను కదిలించలేకపోతున్నాను. ఎబినేజర్ అనగా నన్ను ఇలా చూచువాడా. దివ్య సప్రసాదంలో ఉన్న ప్రభు మనందరినీ చూడబోతున్న గడియ ఇది. నేను తండ్రిని చూస్తున్నాను. అందరి చేతుల తండ్రి మన దగ్గరికి వచ్చాడు. లార్డ్ యెహోవా షబత్ రహస్య అగ్నిస్తంభమా హోలీ స్పిరిట్ నా నీడ నా తోడు నీవే యేసయ్యా. నా నీడ నా తోడు నీవే యేసయ్యా. దానియేలు ఆ గృహలో బంధించబడినట్లు నువ్వు ఎవరి దగ్గర బంధించబడ్డావో నాకు తెలియదు. ఎవరు నిన్ను గాండ్రిస్తూ నిన్ను భయపెడుతున్నారో నాకు తెలియదు. ఈరోజు భయపడుతున్న నీ దగ్గర నిన్ను చూసిన వాడు ఎబినేజరే. వాళ్ళ నోర్లు మూయించడానికి దేవదూతలు రిలీజ్ అవుదురుగాక.